ఒక్కసారి ఆలోచించండి, మనందరికీ జరిగే అనుభవమే ఇది. నెలసరి సరుకుల కోసం డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్కి వెళ్తాం. మన లిస్ట్లో ఉండేవి ఓ 10-15 వస్తువులు. కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకొచ్చేసరికి ట్రాలీ నిండిపోయి ఉంటుంది. చేతిలో మనం ఊహించిన దానికంటే 3 రెట్లు పెద్ద బిల్లుంటుంది. మరి ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందా, లేక మనల్ని ఎక్కువ కొనేలా చేయడానికి దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక సైకలాజికల్ గేమ్ ఏమైనా ఉందా? ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అయితే ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఇలా జరగడానికి కారణం మనలో సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం కాదు. ఇది మన తప్పు అస్సలు కాదు. ఇది మన జేబులు ఖాళీ చేయడానికి వాళ్లు పక్కాగా రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ ప్లాన్. మనమేమనుకుంటాం? షాపింగ్ అంతా ఆ అల్మరాల దగ్గర మొదలవుతుంది అనుకుంటాం. కాని అసలు కథ వేరే ఉంది. అసలు గేమ్ మనం సూపర్ మార్కెట్ లోపలికి అడుగుపెట్టిన క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రవేశద్వారం దగ్గరే మొదటి వలలు పన్ని ఉంటాయి. లోపలికి వెళ్ళగానే మనకు ఏం కనిపిస్తాయి? పెద్ద పెద్ద షాపింగ్ ట్రాలీలు. మీరెప్పుడైనా గమనించారా? అవి రాను రాను ఇంకా పెద్దవి అవుతూనే ఉన్నాయి. ఎందుకో తెలుసా? దాని వెనకాల ఒక సింపుల్ సైకాలజీ ఉంది. మన చేతిలో ఉన్న ట్రాలీలో ఖాళీ స్థలం ఎక్కువగా కనిపిస్తే మన మెదడుకు అది అసంపూర్తిగా అనిపిస్తుంది. దాన్ని ఎలాగైనా నింపాలి అని మనసు లాగుతూ ఉంటుంది. అందుకే నెక్స్ట్ టైమ్ మీ షాపింగ్ లిస్ట్ చిన్నగా ఉంటే ఆ పెద్ద ట్రాలీ వైపు చూడనే చూడకండి. హాయిగా ఓ చేతి బుట్ట తీసుకోండి. ఎందుకంటే ఆ బుట్ట బరువు మన చేతికి తెలుస్తుంది కదా. అప్పుడు మన బ్రెయిన్కి ఒక స్పష్టమైన సిగ్నల్ వెళ్తుంది, అమ్మయ్యా ఇక చాలు ఆపు అని. సరే, మనం తెలివిగా బుట్టే తీసుకున్నామనుకుందాం. మనకు అర్జెంటుగా పాలు, గుడ్లు కావాలి. మరి అవెక్కడుంటాయి? ఎంట్రెన్స్ దగ్గరే మనకు ఈజీగా దొరికేలా ఉంటాయా? ఛాన్సే లేదు. మనకు రోజు కావలసినవన్నీ ఎక్కడో స్టోర్కి చిట్ట చివర్న బెడతారు. ఎందుకలా? సింపుల్. మనం ఆ పాల ప్యాకెట్ కోసం స్టోర్ మొత్తం దాటుకుంటూ వెళ్ళాలి. ఆ దారిలో మనల్ని ఊరిస్తూ చిప్స్, కూల్ డ్రింక్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్లు, ఇలా ఎన్నో అడ్డంకులు. వాటిని చూస్తూ వెళ్లేసరికి మనకు తెలియకుండానే కనీసం 2-3 అనవసరమైనవి మన బుట్టలో పడిపోతాయి. దీన్నే మేజ్ లేఅవుట్ అంటారు. అభినందనలు! ప్రవేశద్వారం దగ్గరున్న 2 పెద్ద వలల నుంచి తప్పించుకున్నాం. కాని ఆగండి, అసలు యుద్ధం, అసలైన సైకలాజికల్ గేమ్ ఇప్పుడే మొదలవుతుంది. ఈ షెల్ఫ్ల దగ్గర వాళ్ల మాయాజాలం ఎలా ఉంటుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఐ లెవెల్ ఇస్ బై లెవెల్ అంటేంటి? మన కంటికి సమానంగా మన ఐ లెవెల్లో ఈ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుందో మనం ఎక్కువగా దాన్నే కొంటాం. ఇది వాళ్లు వాడే అత్యంత పవర్ఫుల్ ఆయుధం. మీకు తెలుసా, పెద్ద పెద్ద బ్రాండ్లు వాళ్ల ప్రాడక్ట్స్ని ఆ ఐ లెవెల్లో పెట్టించటానికి సూపర్ మార్కెట్లకు లక్షల్లో ఫీజులిస్తాయి. ఎందుకంటే అక్కడుంటేనే అమ్ముడుపోతాయని వాళ్లకి బాగా తెలుసు. మరి మనకు బెస్ట్ వాల్యూ ఇచ్చేవి, తక్కువ రేటుకు దొరికే స్టోర్ బ్రాండులెక్కడుంటాయి? సింపుల్. కొంచెం కష్టపడి కిందికి వంగి చూడాలి. అట్టడుగు షెల్ఫ్లో దాచిపెడతారు వాటిని. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, పిల్లల కోసం అమ్మే చాక్లెట్లు, స్నాక్స్ ఎప్పుడూ వాళ్ల కళ్ళకి అందేలా వాళ్ల ఐ లెవెల్లో అంటే కింద షెల్ఫ్లోనే పెడతారు. ఎందుకంటే అవి చూసి పిల్లలు మారాం చేస్తే పేరెంట్స్ తప్పక కొనాల్సొస్తుంది. చూసారా ఎంత తెలివైన ట్రాపో? సరే, ఇప్పుడు షెల్ఫ్ల నుంచి ధరల దగ్గరకు వద్దాం. ఇక్కడ నంబర్లతో ఆడే మ్యాజిక్ ఉంటుంది. 100 రూపాయలకు బదులు 99 రూపాయలు అని పెట్టడం దగ్గర్నుంచి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళెన్నో ట్రిక్కులు వాడతారు. ఇది చాలా చాలా తెలివైన సైకలాజికల్ ట్రిక్. దీన్నే డెకాయ్ ప్రైసింగ్ అంటారు. అంటే ఒక ఎర వేయడమనమాట. ఒక వస్తువును మనకు మంచి డీల్గా అనిపించేలా చేయడానికి దాని పక్కన ఇంకోదాన్ని కేవలం ఎరగా వాడతారు. ఉదాహరణకి ఇది చూడండి. షెల్ఫ్ మీద ఒక చిన్న పాప్కార్న్ ప్యాకెట్ ధర 100 రూపాయలు. దాని పక్కనే దానికి దాదాపు డబల్ సైజులో ఉన్న పెద్ద ప్యాకెట్ ధర 120 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, ఏది బెటర్ డీల్ అనిపిస్తోంది? వెంటనే మన బ్రెయిన్ టక్కున ఆలోచిస్తుంది, అరే జస్ట్ 20 రూపీస్ ఎక్కువ పెడితే డబుల్ సైజ్ వస్తుంది కదా, పెద్దదే బెస్ట్ డీల్ అని. అంతే, మనం వాళ్ల వలలో పడిపోయాం. నిజానికి ఆ 100 రూపాయల ప్యాకెట్ అక్కడ పెట్టింది అమ్ముడుపోవడానికి కానే కాదు. అది కేవలం ఒక ఎర. ఆ 120 రూపాయల ప్యాకెట్ను మనకు అద్భుతమైన డీల్గా కనిపించేలా చేయడానికి మాత్రమే. ఇది ఒక పెద్ద అపోహమనలు. జంబో ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్, సేవర్ ప్యాక్
ఈ పేర్లు వినగానే మనకు భలే డబ్బు ఆదా అవుతుందనిపిస్తుంది. కానీ నిజమేంటంటే చాలాసార్లు ఆ పెద్ద ప్యాకులు చిన్న ప్యాకులతో పోలిస్తే యూనిట్కు ఎక్కువ ఖరీదు ఉంటాయి. నమ్మలేకపోతున్నారా? మరి నిజమైన బెస్ట్ డీల్ ఎలా కనుక్కోవాలి? చాలా సింపుల్. ప్రైస్ ట్యాగ్ మీద పెద్దగా ఉన్న రేటు చూడకండి. దాని కింద చాలా చిన్న అక్షరాల్లో యూనిట్ ప్రైస్ లేదా ప్రైస్ పర్ 100 గ్రామ్స్ అని ఉంటుంది. ఆ నంబర్ని పోల్చండి. ఏది తక్కువో అదే నిజమైన బెస్ట్ డీల్. ఇది చెక్ చేయడానికి అస్సలు మొహమాటపడొద్దు. ఇప్పటిదాకా మనం డబ్బు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. ఇది మన డబ్బు గురించి కాదు, మన ఆరోగ్యం గురించి. మనకు తెలియకుండా పాత సరుకులు కొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదంటే ఈ ట్రిక్ తప్పకుండా తెలుసుకోవాలి. మనం పాలు, బ్రెడ్, పెరుగు లాంటివి కొనేటప్పుడు ఏం చేస్తాం? సహజంగా చేతికి అందిన మొదటి ప్యాకెట్నే తీసుకుంటాం. కాని అక్కడే పెద్ద తప్పు చేస్తున్నాం. సూపర్ మార్కెట్లు ఫైఫో అనే సిస్టమ్ను పాటిస్తాయి. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీని ప్రకారం వాళ్లు ఎప్పుడూ పాత స్టాక్ను, అంటే త్వరగా ఎక్స్పైర్ అయ్యేదాన్ని మనకు అందేలా ముందు వరుసలో పెడతారు. కొత్తగా వచ్చిన ఫ్రెష్ స్టాక్ను దాని వెనకాల దాచిపెడతారు. మరి మనమేం చేయాలి? చాలా సింపుల్. నెక్స్ట్ టైం షెల్ఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందున్న ప్యాకెట్ను వదిలేయండి. మీ చెయ్యి కొంచెం లోపలికి పెట్టి వెనకాల ఉన్న ప్యాకెట్ తీయండి. దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. ఖచ్చితంగా అది ముందున్న దానికంటే ఫ్రెష్గా ఉంటుంది. ఒకే రేటు కడుతున్నప్పుడు పాత సరుకు ఎందుకు తీసుకోవాలి చెప్పండి?